వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ ఫార్మింగ్ కోటేశ్వరి. కొంతమంది రైతులు నన్ను అడుగుతున్నారు, పిఎండిఎస్ అంటే పంట వేసే ముందు మెయిన్ క్రాప్ వేసేటప్పటికి ఎన్ని రోజుల ముందు వేసుకోవాలని. పిఎండిఎస్ అంటే మన పొలాన్ని ఎప్పుడూ కూడా 365 రోజులు భూమిని కప్పి ఉంచాలంటున్నాం. దాంట్లో భాగంగా మనకి మార్చి నుంచి మే వరకు ఒక 2-3 మంత్స్ భూమి అనేది ఖాళీగా ఉంటుంది. ఆ టైంలో మనం ఇలాగా పచ్చని మొక్కలు, పలు రకాల మొక్కలు అంటే 30 రకాల విత్తనాలు తీసుకొని 30 కేజీల వరకు విత్తనాలు తీసుకొని చల్లడం ద్వారా మన భూమి పలు రకాల మొక్కలతో కప్పబడి ఉంటుంది. దీని ద్వారా మనము వాటరు ఎక్కువ ఇక్కపోయినా కానీ ఫస్ట్ మనం మొలక రావడానికి ఇచ్చి కొంచెం ఎదుగుదల సమయంలో ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు నా పొలంలో గమనించినట్లయితే అంతా కూడా ఇప్పుడు ఒక 50 డేస్ అయింది. అంతా కూడా పూత పిందె దశలో ఉంది. మొత్తం కూడా నువ్వులు వచ్చాయి, పెసలు, అలాగే మినుములు, ఆకుకూరలు అన్నీ కూడా రావడం జరిగింది. పూత కాయ దశలో ఉన్నాయి. ఇలాగా పలు రకాల పంటలు రైతులందరూ కూడా నేను తెలియజేసేది ఒక విషయం, ప్రతి ఒక్కరూ కూడా భూమి అనేది ఖాళీగా ఉంచుకోకుండా ఈ విధంగా పలు రకాల మొక్కలు వేసుకోవడం ద్వారా నేల అనేది సారవంతం అవుతుంది. అంతేకాకుండా పోషకాలు కూడా భూమిలో సమృద్ధిగా ఉంటాయి. అలాగే పశువులకు మల్టీవిటమిన్ లాగా ఉపయోగపడుతుంది, దానాలాగా ఉపయోగపడుతుంది. కాబట్టి పశువులు కూడా ఈ మేతను తిన్నట్లయితే అవి మంచిగా పాలు ఇవ్వడం, అలాగే వెన్న శాతం కూడా పెరుగుతుంది. కాబట్టి రైతులందరూ ఇలాగా ఎల్నినోను దృష్టిలో పెట్టుకొని రైతులందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలని, తక్కువ ఖర్చుతో తక్కువ పెట్టుబడితో ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టి మనం తినే ఆహారం సంపూర్ణంగా కెమికల్ లేనిటువంటి ఆహారం తినడానికి ఇది ఒక మంచి మార్గదర్శకమైన విషయం. కాబట్టి రైతులందరూ కూడా ముందుకు రావాలి. పిఎండిఎస్, ఆర్డిఎస్, ఏ గ్రేడ్ మోడల్, ఏటీఎం మోడల్, హాఫ్ మూన్ మోడల్, ఇలాంటివి ఎన్నో మోడల్స్, కాటన్ మోడల్, చిల్లీ మోడల్స్, ఇవన్నీ కూడా మామిడిలో కూడా రకరకాల పంటలు అన్నీ కూడా ఉన్నాయి.